ఇప్పుడు మీరు కూడా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో కొంచెం మీరు కూడా తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఉద్యమం చేసిన వాళ్ళలో ఒకరు. మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడు. అటువంటి మీరు ఉద్యమకారులకు మీ పార్టీ చేస్తుంది న్యాయం అంటారా? 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల్ని మర్చిపోయింది అని వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఉద్యమకారుల కోసం స్పెషల్ డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు, హామీలకు ముందు. మరి అటువంటి ఉద్యమకారుల్ని ఈ రోజు వరకు ఎందుకు పట్టించుకోలేదు? డెఫినెట్లీ పట్టించుకుంటుంది. సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది ఉద్యమకారులతో డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పేది మా జోలికి రాలేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పేది చెప్పండి. 100% ఉద్యమకారులకు ఈ రేపు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకు ఇంటి జాగా లేకుంటే జాగా అవకాశం ఇస్తామని చెప్పినాం, ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఏమన్నా వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి ఉంటే కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాం. ఉద్యమంలో కేసులుండి సఫర్ అయినటువంటి ఫస్ట్ విడత మేము ఇల్లు ఇచ్చేది సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తాం. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు జాగలుండి సాలిసాలని ఇండ్లు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు డెఫినెట్లీ పెడతాం. ఆ తర్వాత జాగలు ఇచ్చి ఇండ్లు ఇస్తున్నటువంటి క్రమంలో తప్పకుండా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చేసి జాగలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా డెఫినెట్లీ చేస్తాం. ఈ 2 ప్రామిసెస్ మేము ఎన్నికల్లో ఇచ్చినాము. డెఫినెట్లీ ఈ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాం. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.